ఫలక్నామా ప్యాలెస్ అంటే మన అందరికీ గుర్తొచ్చేది అందమైన ప్యాలెస్, అబ్బురపరిచే దృశ్యాలు, ఆశ్చర్యపరిచే రాజ చరిత్ర. హైదరాబాద్ కొండలపై ఒక తెల్లని పక్షిలా కనిపిస్తుంది ఈ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ను నిజాం కట్టలేదు. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా తన అభిరుచితో నిర్మించారు. ఎంత వైభవంగా నిర్మించారంటే అప్పట్లోనే దాదాపు 40 లక్షల బంగారు నాణేలు ఖర్చు చేశారు. దీని నిర్మాణం పూర్తయ్యేసరికి ఆయన ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులు తీర్చలేక చివరకు తన బావగారైన ఆరో నిజాంకు అమ్మవలసి వచ్చింది. ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి అంటారు, కానీ ఈయన జీవితంలో ఆ అదృష్టం లేకపోయింది. ఆకాశ వీక్షణం చూస్తే ఈ ప్యాలెస్ ఒక తేలు ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా జన్మరాశి వృశ్చికం. తన జన్మరాశి రూపాన్నే తన ప్యాలెస్ డిజైన్ గా పెట్టుకొని అప్పట్లోనే సంచలనం సృష్టించారు. రాజుగారు అప్పట్లోనే జన్మరాశి ఆకారంతో తన అభిరుచిని మేళవించి ఈ భవనాన్ని ఎంతో ప్రయాసతో నిర్మించారు. ఫలక్నామా అంటే ఉర్దూలో ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం.